శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. అమ్మవారి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ సన్నిధి ఛానల్ ద్వారా మీకు స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని, ఉంటాయని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక అమ్మవారు ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేయబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో తెలుసుకుందాం. ఇది నీ కర్మఫలం బిడ్డ. ఒక్క నిమిషం విని చూడమ్మా. క్షణం కూడా ఆలస్యం చేయకు. చేసినా అది నీ కర్మే. ఈ సందేశం ద్వారా నీకు ఒక చక్కని శుభవార్తను అయితే తెలియజేయబోతున్నాను. ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియోకి ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక నీవు ఆందోళన చెందకు తల్లి. నీవు ఇన్ని రోజుల నుంచి నువ్వు దేనిని అయితే దూరం చేసుకున్నావో, ఏదైతే దూరం అయిపోయింది అని నీవు ఎంతో ఆవేదన పడుతున్నావు, దానివలన నీవు ఎన్ని అవమానాలు పడ్డావో అది నేను చూడలేదు అనుకుంటున్నావు కదా బిడ్డ. ఇక నుండి నీకు వాటిని అన్నింటి నుండి విముక్తి కలిగి నీకు కావలసినవన్నీ కూడా నీ వద్దకు చేరే సమయం అయితే ఆసన్నమైందమ్మా. అది ఎంతో దూరం లేదు బిడ్డ. రేపటి రోజున నీవు తిరిగి పొందబోతూ ఉన్నావు. సంతోషంగా ఉండు తల్లి. కర్మ ఫలితాలు అందరూ అనుభవించవలసిందేనమ్మా. ఒక్కరు ఒక్కొక్కలాగా అనుభవిస్తూ ఉంటారు. నీకు మాత్రమేనేమో ఈ పరిస్థితి అని నీవు భ్రమపడుతున్నావు కదా. ఈ వార్తను నీకు అందించడానికే నేను గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నీ కర్మ ఫలితాలను బట్టి ఇంత సమయం పట్టిందమ్మా. నీకు ఉన్నటువంటి ఈ యొక్క రుణబాధల వలన నీవు, నీ కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎన్నో బాధలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కదా. ఇది అంతా కూడా నాకు అయితే తెలియనిది కాదు తల్లి. నీ అదృష్టం ఏమిటో తెలుసా? నీకు అనుకూలమైనటువంటి కుటుంబం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వారు నీకు వెన్నంటే నిలబడుతూ ఉన్నారు. అందువలననే నీవు ఇంతటి అదృష్టం కలిగింది బిడ్డ. అంతటి మంచి కుటుంబం ఆదరణ అయితే నీకు దక్కింది కనుకనే నీవు అంత అదృష్టవంతుడివి అయ్యావు. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారు నీకు వెన్నంటే నిలబడుతూ ఉన్నారు. అందువల్లనే నీకు ఎదురైనటువంటి ఇంతటి క్లిష్ట పరిస్థితులలో కూడా ధైర్యంగా నిలబడగలుగుతున్నావు. ఆదాయ మార్గాలు అన్నీ మూసుకుపోయినా సరే, ఎటువంటి పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా సరే, అన్ని దారులు మూసుకుపోయినా కూడా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావు, అయినా గుట్టు బయటకు రాకుండా ఎంతో ఓర్పుగా ఉన్నంతలోనే రోజులు గడుపుకుంటూ వస్తూ ఉన్నావు. ఇంతటి కష్టం వచ్చినా కుటుంబ సహకారంతో మీ ఇద్దరూ కూడా ఒక్క మాట మీద కలిసికట్టుగా ఉంటే ఎలాంటి పరిస్థితులను ఎదురైనా సరే ముందుకు సాగిపోవచ్చు అని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి తల్లి. నీవు కూడా కొన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్త వహించాలి. నీకు మంచి ఉద్యోగం ఉంది. ఇప్పుడు నీకు ఒక పొరపాటు కనుక చేయకుండా ఉన్నట్టయితే నీకు ఈ పరిస్థితి వేరుగా ఉండేది. అవునా కాదా? ఏమిటి తల్లి అంత బాగుంది అని చెబుతూనే మళ్ళీ ఇలా అంటున్నావు అని నువ్వు భయపడకమ్మా. అంతా బాగుంటుంది. కనుక ముందు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని మళ్ళీ నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి, అంతే. ఇక పరిస్థితులన్నీ కూడా చక్కబడబోతున్నాయి. ఇప్పటికే మార్పులు అన్నీ కూడా నీకు మొదలైపోయాయి. ఇక నీ కుటుంబంతో వచ్చే మార్పులు నువ్వే గమనిస్తావు కదా. చూడు, అన్ని విధాలుగా ఆదాయం వచ్చే సమయం వస్తుంది. ఇక ఆదాయానికి ఏ లోటు నీకు ఉండదు. అప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా తీరిపోబోతున్నాయి బిడ్డ. నీకు నీ వద్ద నుండి సంపద దూరమయ్యేటప్పుడు చాలా వేగంగా పోతుంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం నిదానంగానే చేకూరుతుందమ్మా. అయితే సంపద తిరిగి రావడం మొదలు అయితే మాత్రం ఆగడం అనేది ఇంకా జరగదు. నీ స్థాయి పెరగబోతోంది కదా అని నువ్వెప్పుడు కూడా గర్వం మాత్రం ఎప్పుడు నీ దరికి చేరనివ్వద్దు తల్లి. ఇతరులకు నువ్వు చేసేటటువంటి సహాయం, వారిపై నీకు ఉన్న ప్రేమ మర్యాదలు చూసినప్పుడు నాకు ఎంతో సంబరంగా ఉంటుంది తెలుసా. నీకు లేకపోయినా, అప్పులలో కూరుకుపోయినా నువ్వు ఉన్నంతలోనే చాలామందికి సహాయం చేయడం నేను చూస్తూనే ఉన్నాను. నీకు ఆ తపన ఉంటుంది. నాకు నిన్ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా నీ సేవలు అందుకుంటున్న వారు నిన్ను చాలా మెచ్చుకుంటూ నీకు దీవెనలు అయితే అందిస్తూ ఉన్నారు. వారి దీవెనల వల్లనే నీకు ఇంతటి మంచి జీవితాన్ని వచ్చేలా చేశాయి బిడ్డ.
వారి ఆనందం ముందు నిన్ను నీ కుటుంబ సభ్యులను మంచి వృద్ధిలోకి తీసుకొచ్చాయి. ఇక నుండి నీకు నీ వంశంలో ఎంతటి తరతరాలకు అయినా సరే ధనానికి మాత్రం నీకు ఎటువంటి లోటు లేకుండా మీరు జీవిస్తారు. నీ సేవా కార్యక్రమాల్లో ఎటువంటి లోటు లేకుండా నిర్వర్తిస్తూనే ఉంటావు. నీకు ధనం వచ్చాక కూడా ఇదే విధంగా నిర్వహిస్తూ ఉండమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని నువ్వు ఆపవద్దు. బిడ్డ, నీకు ఎంత శక్తి ఉందో అంతే చెయ్యి. దానికి కూడా సరిపోయినంత ధనం సమకూర్చుకునే విధంగా నేను నీకు అందిస్తాను. నీకు లక్ష్మీ కటాక్షం కలిగిస్తాను కదా. నీ వారసత్వ పరంగా నీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే నీకు చాలా మంచి అనేది జరుగుతుంది. నీవు వాటిని అమలు పరచాలి. 10 మందికి సహాయం చేస్తే వచ్చే ఆనందం అనుభవించిన వారికే తెలుస్తుంది. నువ్వు అలా తెలిసిన దానిలాగా చెయ్యి బిడ్డ. నీకు మనసులో కల్మషం లేకుండా మంచిగా ఆలోచిస్తూ మనస్ఫూర్తిగా సహాయం చేస్తున్నావు. అదే నీకు మళ్ళీ తిరిగి అన్ని రెట్లు అయితే వచ్చి చేరుతోంది. తల్లి, అయితే నీవు ముందుగా చేయవలసిన పని అయితే ఒకటి ఉంది. ముందు అది నువ్వు ఏమిటంటే నీ కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలు సక్రమంగా నెరవేర్చు. ఇప్పటికే నీవు ఎంతో ఓర్పుగా కష్టాలతో ఉన్నా కూడా ఉన్న దానిలోనే సహాయం చేశావు కనుకనే ముందుగా వారి యొక్క బాధ్యతలు అన్నీ కూడా నెరవేర్చు. తరువాతే నీ సేవలు అయినా, నీ సేవా కార్యక్రమాలు అయినా, నీ తల్లిదండ్రులు, భార్య బిడ్డలు నీ పట్ల ఎంత ప్రేమ అయితే కలిగి ఉన్నారో అదేవిధంగా వారి యొక్క ఆదరణ నీకు చేకూరుతూ ఉంది. అప్పుడే నువ్వు మనస్ఫూర్తిగా చేయగలవు. అలాగే నీ దగ్గర ఉన్న దానిలో కొంత మాత్రమే దాన ధర్మాలు చేయాలి. అలా కాకుండా ఉన్నది అంతా దానం చేసి ఇంట్లో వారికి బాధలకు మాత్రం గురి చేయకు బిడ్డ. ఇలా చేస్తే సేవల వల్ల వచ్చే పుణ్యం కంటే నీ వారి వల్ల కలిగే ఆవేదనల వల్ల వచ్చే బాధలు అధికమవుతాయి. బిడ్డ, అంతా ఆలోచించుకుని అడుగు ముందుకు వెయ్యి. కనుకనే నీ శక్తి కొలది మాత్రమే దానం చెయ్యి అని చెప్తున్నాను. ఇంకా నీకు అన్నీ కూడా మంచి రోజులేనమ్మా. నన్ను నమ్ము. నేను ప్రతి పనిలోనూ నీకు సహాయపడుతూ ఉంటాను. నీకు నీ తల్లి స్థానంలో ఉండి నేను చెప్తున్నాను బిడ్డ. ఇది నీ తల్లి మాటగా గుర్తుంచుకో అని నీకు శ్రీ దుర్గా దేవతాయై నమః. ఇది అండి ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.